దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మదర్స్ డే రోజున మనము ఒక గొప్ప తల్లి గురించి తెలుసుకుందాం. ఆమె పేరే రిజ్పా. బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఈమె కథ కనిపిస్తుంది. ఈమె ఇజ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు గారి ఉపపత్ని. కానీ చరిత్ర ఈమెను ఒక రాజు భార్యగా కంటే తన బిడ్డల గౌరవం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక వీరమాతగా గుర్తించుకుంది. సౌలు గారు మరణించిన తర్వాత దావీదు గారు ఇజ్రాయేలుకు రాజయ్యాడు. ఆ సమయంలో దేశంలో వరుసగా 3 ఏళ్ల పాటు భయంకరమైన కరువు వచ్చింది. ఎందుకు ఈ కరువు వచ్చిందని దావీదు గారు దేవునిని అడగగా, గతంలో సౌలు రాజు గిబియోనీయులను హతమార్చి చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందువల్లే ఈ శాపమని తెలుస్తుంది. దీనికి పరిహారంగా గిబియోనీయులను పిలిపించి గిబియోనీయులను అడగగా గిబియోనీయులు ఒక వింత కోరిక కోరారు. సౌలు వంశానికి చెందిన 7 పురుషులను తమకు అప్పగిస్తే వారిని ఉరితీస్తామని చెప్పారు. ఆ 7 రిజ్పా 2 కుమారులు ఆర్మోని మరియు మెఫీబోషెతు కూడా ఉన్నారు. రాజైన దావీదు గిబియోనీయుల కోరికను అంగీకరించి ఆ 7 వారికి అప్పగించగా, రాజు ఆజ్ఞ ప్రకారం రిజ్పా కళ్ళ ముందే ఆమె 2 కొడుకులను కొండ మీద ఉరితీశారు. ఆ కాలపు ఆచారం ప్రకారం ఉరితీసిన శవాలను పాతిపెట్టకుండా పక్షులకు మృగాలకు ఆహారంగా వదిలేసేవారు. అది ఒక వ్యక్తికి జరిగే అత్యంత అవమానకరమైన చావు. తన బిడ్డలు చనిపోయారన్న బాధ ఒకవైపు, వారి శరీరాలు రాబందుల పాలవుతాయన్న భయం మరోవైపు ఆ తల్లిని కలిచివేసింది. ఇక్కడే రిజ్పాలోని అసలైన మాతృత్వం బయటపడింది. ఆమె ఇంటికి వెళ్ళి ఏడవలేదు. ఒక గోనెపట్టు తీసుకొని ఆ కొండ మీద బండల మీద పరుచుకుంది. ఎండనక వాననక కోతకాలం ప్రారంభము నుండి ఆకాశము నుండి వర్షం కురిసే వరకు, అంటే సుమారుగా 5 నుంచి 6 నెలల వరకు ఆమె అక్కడే ఉంది. పగులు ఆకాశ పక్షులు ఆ శవాల మీద వాలకుండా కాపులా కాసింది. రాత్రి క్రూర మృగాలు రాకుండా వాటిని తరిమి కొట్టింది. ఆలోచించండి, ఒక ఒంటరి స్త్రీ చనిపోయిన తన బిడ్డల శరీరాల కోసం అన్ని నెలల పాటు నిద్ర లేకుండా ఆకలి దప్పులకు ఓర్చి చేసిన ఆ పోరాటం ఎంత గొప్పది. రిజ్పా చేస్తున్న ఈ త్యాగం దేశమంతా పాకింది. చివరికి దావీదు రాజు చెవిన పడింది. ఒక తల్లి తన బిడ్డల పట్ల చూపిస్తున్న అచంచలమైన ప్రేమ చూసి దావీదు చలించిపోయాడు. వెంటనే ఆయన వెళ్ళి ఆ ఎముకలను సేకరించి వారికి రాజు మర్యాదలతో సమాధి చేయించాడు. అప్పుడే ఆ దేశం మీద ఉన్న కరువు తొలగిపోయింది. మిత్రులారా, రిజ్పా తన బిడ్డలను బ్రతికించలేకపోయింది, కానీ వారి గౌరవాన్ని కాపాడింది. మాతృత్వం అంటే జన్మనివ్వడంతో పాటు బిడ్డల కోసము చివరి శ్వాస వరకు పోరాటము చేయడమే. మదర్స్ డే రోజున రిజ్పా వంటి త్యాగశీలులైన తల్లులందరికీ వందనాలు. హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ ద లార్డ్.